అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగము ఏప్రిల్ 23 గురువారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము, శుభ అశుభ సమయాలు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. ఇతరులతో పోల్చుకోవడం మానే, నీతోనే నువ్వు పోటీపడు, నిన్నటి కంటే ఈరోజు మెరుగైతే అదే నిజమైన విజయము. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఏప్రిల్ 23, 2026 గురువారము, శ్రీ పరాభావ నామ సంవత్సరం, వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు, శుక్లపక్షం, సూర్యోదయము 5:58, సూర్యాస్త సమయము 6:30, చంద్రోదయము 11:14, చంద్రాస్త సమయము 12:49. ఈ రోజున తిథి సప్తమి. ఏప్రిల్ 22 రాత్రి 10:49 నుంచి ప్రారంభమయ్యి ఏప్రిల్ 23 రాత్రి 8:49 వరకు సప్తమి ఉంటుంది. తదుపరి అష్టమి ప్రారంభమవుతుంది. నక్షత్రం పునర్వసు. ఏప్రిల్ 22 రాత్రి 10:13 నుంచి ఏప్రిల్ 23 రాత్రి 8:57 వరకు పునర్వసు నక్షత్రం ఉంటుంది. తదుపరి పుష్యమి ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి మిథున రాశి. ఏప్రిల్ 23 మధ్యాహ్నం 3:13 వరకు. తదుపరి కర్కాటక రాశి. ఈ రోజున యోగం సుకర్మ. ఏప్రిల్ 22 ఉదయం 9:08 నుంచి ఏప్రిల్ 23 ఉదయం 6:07 వరకు సుకర్మ ఉంటుంది. తదుపరి ధృతి శూల. కరణము గరిజ. ఏప్రిల్ 23 ఉదయం 9:45 వరకు. తదుపరి వనిజ. ఏప్రిల్ 23 రాత్రి 8:49 వరకు. తదుపరి భద్ర. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయంలో వర్జ్యము ఉదయం 9:35 నుంచి ఉదయం 11:06 వరకు. మరలా రేపు రాత్రి అంటే రేపు తెల్లవారుజామున 4:43 నుంచి ఉదయం 6:16 వరకు వర్జ వ్యాప్తి ఉంది అని గమనించగలరు. దుర్ముహూర్తం కూడా 2 పర్యాయములుగా ఉన్నది. ఉదయం 10:09 నుంచి ఉదయం 10:59 వరకు. మరలా మధ్యాహ్నం 3:09 నుంచి సాయంత్రం 3:58 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:48 నుంచి మధ్యాహ్నం 3:22 వరకు. యమగండం ఉదయం 5:58 నుంచి ఉదయం 7:32 వరకు. కులిక కాలం ఉదయం 9:06 నుంచి ఉదయం 10:40 వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయాలు. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:23 నుంచి ఉదయం 5:11 వరకు. అమృతకాలం సాయంత్రం 6:40 నుంచి రాత్రి 8:11 వరకు ఉంటుంది. గోధూళి ముహూర్తం సాయంత్రం 6:32 నుంచి సాయంత్రం 6:55 వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2:23 నుంచి మధ్యాహ్నం 3:13 వరకు ఉంటుంది. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:49 నుంచి మధ్యాహ్నం 12:39 వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము బంగాళాఖాతం. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, వైష్ణోదేవి ఆలయం ఎక్కడ ఉంది? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున చెప్పుకోదగ్గ పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు అయితే ఏమీ లేవు. పంచాంగం ప్రకారం ఈరోజు మంచిదేనా అంటే పంచాంగం ప్రకారం ఈరోజు వివాహానికి అంత అనుకూలంగా లేదు, కానీ గృహ ఆరంభం చేసుకోవటానికి, గృహప్రవేశానికి, ఉపనయనము, దేవతా ప్రతిష్ఠ చేసుకోవటానికి, సీమంతము, చెవులు కుట్టించుటకు, చిన్నపిల్లలను ఉయ్యల్లో వేయటానికి, పుట్టు వెంట్రుకలు లాంటివి తీసుకోవటానికి, ఇలా వీటితో పాటు అన్ని రకాలైనటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి మాత్రమైతే అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేష, మిథున, సింహ, కన్య, ధనుసు మరియు మకర. తారాబలం ఉన్న నక్షత్రాలు భరణి, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, ఆశ్లేష, పూర్వ పాల్గొని, హస్త, స్వాతి, అనురాధ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణ, శతభిష, ఉత్తరాభాద్ర మరియు రేవతి. ఇక్కడ తెలియచేసినటువంటి ఈ నక్షత్రాలకు ఏప్రిల్ 23 రాత్రి 8:57 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి ఏప్రిల్ 23 గురువారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియచేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునే పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక యూస్ఫుల్ వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు.
సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.